ఏపీ తెలంగాణకు మరొక 5 రోజులు వర్షం గురించి చెప్తోంది వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడతాయంటుంది వాతావరణ శాఖ. ఇక తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నల్లగొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాలో వర్షాలు కురుస్తాయంటున్నారు. ఇక కోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. అటు దక్షిణ రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ చెప్తుంది. మొత్తం మీద మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. మరోవైపు తెలంగాణలో ఓవైపు ఎండలు దంచుకొడుతున్నాయి, అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఇక వర్షాలు ఎండ నుంచి కాస్త రిలీఫ్ ఇస్తున్నప్పటికీ పంట నష్టంతో రైతన్నలు అయితే ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో రానున్న 3 రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంటుంది. దాని తర్వాత రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ మేరకు తెలంగాణకు సంబంధించిన తాజా వెదర్ బులెటిన్ కూడా విడుదల చేశారు. ఇక శనివారం అంటే 19వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, అలాగే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. అలాగే ఈదురుగాలు గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. మరోవైపు ఆదివారం అంటే 20వ తేదీన రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు నిన్న హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి పూర్తిగా నగరం అంతా తడిసి ముద్దైంది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షంతో ఒక్కసారిగా పూర్తిగా వాతావరణం అంతా చల్లబడిన పరిస్థితి కనబడుతోంది. ఇక చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నిన్నంతా కూడా తగ్గుముఖం పట్టిన పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో చెట్లు నేల కొరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న కురిసిన వర్షానికి కుందన్బాగ్లో అత్యధికంగా 8.1 సెంటీమీటర్ల వర్షం పడుతుంది. అలాగే బహదూర్పురాలో 7.9 సెంటీమీటర్లు, యాకత్పురాలో, రెయిన్ బజార్లో 7.6 సెంటీమీటర్లు, బేగం బజార్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది కేవలం హైదరాబాద్ నగరంలోని పరిస్థితి మాత్రమే కాదు, రాష్ట్రంలోని పలు జిల్లాలకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిన్న కంచన్బాగ్లో అత్యధికంగా 8.1 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇక రాబోయే 3 రోజుల నుంచి మరొక 2 రోజులు అదనంగా అంటే మొత్తం 5 రోజుల పాటు వర్షాలు ఉండే సూచన అయితే భారత వాతావరణ శాఖ చెప్తుంది. మా ప్రతినిధి శిల్పా జైన్ అవుతున్నారు. శిల్ప, మరొక 3 లేదా అదనంగా మరొక 2 రోజులు అంటే మొత్తం 5 రోజుల పాటు ఏపీ తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్టుగా ఐఎండీ చెప్తుంది. ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తుంది? తెలుగు రాష్ట్రాలకు మరో 5 రోజులు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న వర్ష విపత్తు సృష్టించిందని చెప్పారు. నగరంలో కావచ్చు, అక్కడ జిల్లాలకు కావచ్చు, అకాల వర్షంతో అక్కడ పంటలు మొత్తం జిల్లా వ్యాప్తంగా పంటలు మొత్తం కూడా దెబ్బతిన్న. ఇంకోవైపు నగరం మొత్తం కూడా నిన్న అపరాకుతమైంది. ఎందుకు ఒక్కసారిగా నిన్న మధ్యాహ్నం వరకు కూడా మండుటెండలు ఉన్నాయి, కానీ సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గాలితో పాటు వర్షంతో పాటు ఈదురుగాలు బలంగా వీచాయి. ఎక్కడికక్కడ చెట్లన్నీ నేల కొరిగాయి. మొత్తం నిన్న వర్ష విపత్తు సృష్టించింది. మొత్తం నిన్న ట్రాఫిక్ మొత్తం ఎక్కడికక్కడ జామ్ అయిన పరిస్థితి కనిపించి నిన్న నగర ప్రజలు చిక్కలు చూశారని చెప్పుకోవచ్చు. దీంతో ఒకవైపు అటు అధికారులు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బీఆర్ఎస్ బృందాలు కావచ్చు రంగంలోకి దిగాయి. వెంటనే వాటిని క్లియర్ చేసే విధంగా వాళ్ళు క్లియర్ చేపట్టినప్పటికీ కంటిన్యూగా వచ్చి రావడంతో వాళ్ళ అయితే ఆటంకం జరిగింది. సో మొత్తం మీద వచ్చే 5 రోజుల పాటు భారీ వర్షాలు, విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. తెలంగాణలోని 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మొత్తం మీద నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. కానీ ఈ వర్షం మాత్రం భిన్న వాతావరణం కొనసాగుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం వరకు మండుటెండలు నమోదవుతుంది. దాదాపు
44 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుంది. అనంతరం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయ్యి అకాల వర్షాలు నమోదవుతున్నాయి. వర్ష బీభత్సం సృష్టిస్తుంది. సో హైదరాబాద్ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ముఖ్యంగా నగరంలో ఉండేవారు శిథిల అవస్థలో ఉన్న భవనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెకేట్ చేసి సురక్షిత ప్రాంతాలకు చేరుతారు. ఇంకోవైపు చెట్ల దగ్గర ఎవరు నిలుచున్నారు. వర్షం సమయంలో చెట్ల దగ్గర ఎవరు నిలుస్తారు. ఎందుకంటే ఇంకా కురిసిన వర్షంతో ఎక్కడికక్కడ చాలా చోట్ల చెట్లు మొత్తం కూడా నేల పొరగాలి మొత్తం ఎక్కడికక్కడ కుప్పకూలాయి. సో మనకు 5 సెంటీమీటర్ నగరంలో 5 సెంటీమీటర్ల వర్షం నమోదవుతుంది. హైయెస్ట్ వర్షంగా భావిస్తాను. అలాంటిది హైయెస్ట్ గా 8 సెంటీమీటర్ల మేర వర్షం నమ్ముతుందంటే దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా నగరంలో వర్షం వచ్చే ట్రాఫిక్ పైన కావచ్చు ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. నగర పెద్ద ఎత్తున ఇబ్బంది పడతారు. సాయంత్రం టైంలో ఈ వర్షం రావడంతో అందరూ ఆఫీసులు ముగించుకొని ఇంట్లో వెళ్లే సమయంలో ఒక్కసారి వెహికల్స్ అనేది రోడ్ సైడ్ రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. సో మొత్తం మీద శిల్ప అంటే మరొక 3 రోజుల పాటు ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ? రైట్, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో వచ్చే 5 రోజులు కూడా వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్పింది. సో వర్షంతో పాటు ఈదురుగాలు కూడా గంటకు 50 నుండి 60 సెంటీమీటర్ల అవకాశం ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగరానికి కావచ్చు అటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నట్టు కూడా చెప్పింది. సో ఈ 5 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భవనాల దగ్గర కావచ్చు, చెట్ల దగ్గర కావచ్చు. ఇంకోవైపు తిరుగుబాటు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇది ఒక హెచ్చరికగా భావించాలంటే దీనికి ప్రజలు సహకరించాలంటే ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం అటు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ వేళ కావడంతో ఒక్కసారిగా సిద్ధంగా మొత్తం హెచ్చరిక కూడా ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద వచ్చే 5 రోజులు అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలంటూ కూడా వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శిల్ప. సో మొత్తం మీద మరొక 3 రోజుల పాటు తెలంగాణ అలాగే ఏపీ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. తెలంగాణకు సంబంధించి మరొక 3 రోజుల పాటు 16 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న హైదరాబాద్లో కురిసిన భారీ వర్షంతో ఒక్కసారిగా వాతావరణం అయితే పూర్తిగా మారిపోయింది. చాలా విభిన్నమైన వాతావరణం తెలంగాణలో కొనసాగుతుంది. నిన్న నిజామాబాద్లో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఒక్కసారిగా ఎండతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కానీ సాయంత్రానికల్లా పూర్తిగా మేఘాలు కమ్మేశాయి. హైదరాబాద్ వ్యాప్తంగా అయితే ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయిపోయింది. కంప్లీట్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. సాయంత్రానికల్లా పూర్తిగా మేఘావృతమై భారీ వర్షం అయితే కురిసింది. హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దాదాపుగా వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ నగరం ఒక్కసారిగా వాతావరణ మార్పులతో అయితే విలవిల్లాడని చెప్పొచ్చు. నిజంగా భరించలేని ఉక్కపోతతో ప్రజలు సాయంత్రం మాత్రం చల్లదనాన్ని ఆస్వాదించారు. అమీర్పేట, ఖైరతాబాద్, లక్డీకపుల్, పంజాగుట్ట, సికింద్రాబాద్, కూకట్పల్లి, బషీర్బాగ్, అల్వాల్, అలాగే బాలానగర్, బంజాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పెనుగాలతో కూడిన వడగళ్ల వర్షం అయితే పడింది. ఇక కోకాపేటలోని ఒక ఎత్తైన భవనం దగ్గర సుడిగాలి బీభత్సం సృష్టించింది. బలమైన ఎదురుగాలి ధాటికి నగరంలో అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. కార్యాలయాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. రోడ్లపై చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక వాహనాలు కూడా ముందుకు కదలేని పరిస్థితి. అయితే మరొక 2-3 రోజుల పాటు సరిగ్గా ఇంకొక 3 రోజులు